పోయిందన్న దిత్వా తుఫాన్ విరుచుకుపడింది. మంగళవారం ఉదయమంతా కాస్త ఉపశమించినా దాని ప్రభావం గత రాత్రి విజృంభించింది. మంగళవారం రాత్రంతా నిరంతరాయంగా కురిసిన కుంభవృష్టి వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఉరుముల గర్జనలు జనాన్ని భయభ్రాంతులను చేశాయి. మెరుపుల ధాటికి కొన్ని ప్రాంతాలలో విద్యుత్ ఉపకరణాలు కాలిపోయాయి. నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. ప్రజల జనజీవనం స్తంభించింది. వైఎస్ఆర్ నగర్ నుండి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వైఎస్ఆర్ నగర్ వాసులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. వైఎస్ఆర్ నగర్లో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అక్కడి పరిస్థితి కుదుట పడలేదు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్స్ నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.